టుకుడే గ్యాంగ్ మనం చూసినాం. ఆ టుకుడే గ్యాంగే ఈ రోజు కొత్త పేరుతో సిజేపీ అనే పేరుతో ముందుకు రావడం జరిగింది. ఆ ప్రదర్శనలో ఎవరు కూడా స్టూడెంట్స్ నీట్ రాసిన వాళ్ళు లేరు. అక్కడ వచ్చిన వాళ్లకు సగం మందికి నీట్ అనేటటువంటి ఏంటి అని కూడా తెలియదు. మొత్తం యాంటీ సోషల్, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ని, అల్ట్రా లెఫ్ట్ సంబంధించిన భావాలతో ఉన్న వాళ్ళని జమ చేసి ఈరోజు దేశంలో మరొక్కసారి విభజన రాజకీయాలు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ నడుస్తుండగా ఒక పార్లమెంట్ సభ్యుడు బాధ్యత ఏంటంటే ప్రజల తరఫు నుంచి పార్లమెంట్ లో మాట్లాడాలి. ఎల్ఓపిగా కూడా ఎల్ఓపి సంబంధించిన అంటే ఆయనకు ఆల్మోస్ట్ క్యాబినెట్ ర్యాంక్ స్టేటస్ లో ప్రజల్లో సమస్య మీద ప్రభుత్వాన్ని మాట్లాడటము, ప్రభుత్వాన్ని నిలబెట్టేటటువంటి యొక్క అవకాశం పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్ నడుస్తున్న సమయంలో ఎల్ఓపి పార్లమెంట్ లో మాట్లాడకుండా ప్రధానమంత్రి గారి నివాసం దగ్గర పోవడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ఒక పద్ధతికి విరుద్ధం అని చెప్పి చెప్తా ఉన్నాను. ఈ రోజు రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను, నీటి మీద లీకేజీ మీద ప్రభుత్వము చర్చకు సిద్ధం ఉంటే మీరెందుకు చర్చకు రావట్లేదు? మీరు ఎందుకు చర్చ కంటే మీ దగ్గర మెటీరియల్ లేదు కాబట్టి ఎంటీ వెజిల్స్ మేక్ మోర్ నాయిస్ లానే మీ మెదడులో ఏమీ లేవు కాబట్టి మీరు రోడ్ల మీద పడి ఏదో డ్రామా కోసం అట్రాక్షన్ కోసం చేస్తా ఉన్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, సిజేపీ ఏదైతే కార్యక్రమం తీసుకుందో దాంట్లో నినాదాలు భారతదేశ వ్యతిరేకమైన నినాదాలు వచ్చినాయి. ఆర్టికల్ 370 మరొకసారి ఇంట్రడ్యూస్ చేయమని వచ్చింది. అక్కడ చైనా, పాకిస్తాన్ సపోర్ట్ చేసేటటువంటి ఒక వ్యక్తులు అక్కడ వచ్చారు. ఈరోజు వాళ్ళు సోనం వాంగ్చుక్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు. గతంలో అన్నా హజారే గారిని ముందు పెట్టుకుని ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు సోనం వాంగ్చుక్ ని తీసుకొచ్చారు. ఈ సోనం వాంగ్చుక్ అని వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే కాంగ్రెస్, ఈయన దేశ వ్యతిరేకంగా మాట్లాడాడు, చైనాకు సపోర్ట్ చేస్తా అన్నాడు, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తా అన్నారు. ఈరోజు బంగ్లాదేశ్ లో జమాతే ఇస్లామీ హింద్ అనేది అక్కడ పార్టీ సిజేపీకు పూర్తిగా మద్దతు పలుకుని చెప్పి ఓపెన్ గా లెటర్ కూడా రాయడం జరిగింది. అంటే దేశ వ్యతిరేక శక్తులకు ఈ రోజు రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఆ రాహుల్ గాంధీకి బుద్ధి లేదంటే మన ముఖ్యమంత్రి కూడా బుద్ధి లేకుండా ఆయనకు సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ఇది దేశ వ్యతిరేకమైన శక్తులు ఇవన్నీ కూడా. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఈ రోజు ప్రధానమంత్రి నివాసం ఎదురుగా చేసినటువంటి ఒక ఏదైతే ప్రొటెస్ట్ చేస్తుందో కేవలం డ్రామా మాత్రమే. ప్రధానమంత్రి నివాసం వ్యతిరేకంగా చేసి అంటే బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి ఒక షేక్ హసీనా ఇంటి ముందు ఆ రోజు ధారణా చేసి ఏదైతే యూత్ పేరు మీద, జంజీ పేరు మీద ఆమె ఇంట్లో దూరి అక్కడ ధ్వంసం చేశారు. ఇదే ఒక పని నేపాల్లో చేశారు. దీని వెనక అంతా కూడా విదేశీ శక్తులు ఉన్నాయి. నేపాల్లో జంజీని ఎట్లయితే రెచ్చగొట్టారు, బంగ్లాదేశ్ లో రెచ్చగొట్టారు, ఎట్లయితే ఈరోజు భారతదేశంలో కూడా వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది, భారతదేశంలో ఉన్న యువకులు, విద్యార్థులు, దేశభక్తులు దేశం కోసం ప్రాణాలు ఇస్తారు. కానీ ఇటువంటి ఒక విదేశీ తొత్తులకు వీళ్ళు లొంగరు, వీళ్ళు వాళ్ళు చెప్తే వినరు. అక్కడ వచ్చినంత కూడా ఇలా టట్టు డబ్బులతోనే ఇతర విదేశాల నుంచి వచ్చినటువంటి కోట్లాది రూపాయలు ఈ రోజు భారతదేశంలో విధ్వంసాన్ని సృష్టించడానికి ఈ శక్తులు పనిచేస్తా ఉన్నాయి. అందులో భాగంగా రాహుల్ గాంధీ గారు కూడా ఈ రోజు విదేశీ యొక్క మాయలో పడి ఈరోజు విదేశీ ఏజెంట్లుగా ఈరోజు భారతదేశాన్ని ముక్కలుగా చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు చేసిన పని ప్రజాస్వామ్యకు వ్యతిరేకం. కాబట్టి మేము కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడికి మేము బయలుదేరుతా ఉన్నాం. వీళ్ళు లోక్ భవన్ అంటున్నారు, వీళ్ళకి లోక్ భవన్ పోయేటట్టు ఒక నైతిక హక్కు లేదు. భారతీయ జనతా పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ యొక్క విధ్వంస రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే టుకుడే రాజకీయాలకు మేము వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఒక హెడ్ క్వార్టర్స్ గాంధీ భవన్ ని ముట్టడికి వెళ్తా ఉన్నాం.
పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేద్దామని హై సెక్యూరిటీ ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి ఇంటిని ముట్టడించడం అనేది చాలా రాంగ్. రాహుల్ గాంధీ ఈస్ బిహేవింగ్ లైక్ అ కిడ్. అక్కడ కూర్చొని స్టూడెంట్స్ ని ప్రొవోక్ చేస్తున్నారు. అక్కడ స్టూడెంట్స్ 10% ఉంటే 90% పెయిడ్ వాళ్ళే ఉన్నారు. అక్కడ స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు. అండ్ నీట్ రీ ఎగ్జామ్ జరిగింది, 11 lakhs మంది పాస్ అయ్యారు. ఇట్స్ ఆల్ సార్టెడ్. అండ్ ఇంకా మీదట కూడా ఏమైనా పేపర్ లీక్ ఇష్యూస్ ఉంటే అది గవర్నమెంట్ ప్రామిస్ చేస్తుంది దట్ మేక్ ష్యూర్ ఇట్ డజంట్ హ్యాపెన్ నెక్స్ట్ టైం. బట్ రాహుల్ గాంధీ వాట్ హీస్ డూయింగ్ ఇస్ లైక్ ఎ చైల్డిష్ బిహేవియర్. అది వీఆర్ కండమింగ్ ఇట్. నమస్తే. ఈ రోజు మేము శాంతియుతంగా ఎట్లాగైతే మాకు ఢిల్లీలో మా ప్రధాన మంత్రి గారి ఆవాసాన్ని ముట్టడించడానికి సీజే వాళ్ళందరూ వెళ్ళిండ్రు, అట్లాగే మేము కూడా నిరసన తెలుపుతూ గాంధీ భవన్ ముట్టడికి మనం వెళ్తున్నాము. కానీ మమ్మల్ని అన్యాయంగా ఇక్కడ చూడండి ఎట్లా ఆపేసి మొత్తం అందరినీ కూడా పార్టీ లీడర్స్ అందరినీ కూడా ఎక్కించడం జరుగుతుంది. మనం ఎటువంటి రాజ్యంలో ఉంటున్నాము? యూత్ నందరినీ, జెన్జీ యూత్ నందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. దానికి నిరసన మేము తెలియజేస్తూ మేము గాంధీ భవన్ ముట్టడికి వెళ్తుంటే మమ్మల్ని ఇక్కడ ఆపేయడం జరుగుతుంది. శాంతియుతంగా నిరసన కాదండి, ఆయన మొత్తం రెచ్చగొడుతున్నాడు, రెచ్చగొట్టే నిరసన చేస్తున్నాడు కాబట్టి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. కాకుంటే ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రధాన మంత్రి గారి ఆవాసాన్ని ముట్టడించడం అనేది అస్సలు అప్రజాస్వామ్యం. గుంపులుగా దగ్గర 800 మందితో కలిసి వాళ్ళు మా ప్రధాన మంత్రి గారి ఆవాసాన్ని ముట్టడించడానికి వెళ్ళిండ్రు. దానికి నిరసనగానే మేము ఇది చేస్తున్నాం. శాంతియుతంగా అస్సలు కాదండి, లేదు అట్లా అస్సలు కాదండి. ఎందుకంటే ఎట్లాగైతే బంగ్లాదేశ్ లో వాళ్ళు చేసిండ్రో, ఎట్లాగైతే మనకి నేపాల్ లో చేసిండ్రో అదే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అందరూ కూడా వివేకవంతులే. అట్లాంటివి జరగకుండా మేము మా పార్టీ కట్టుదిట్టంగా దానికి చర్యలు తీసుకుంటుంది. నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఏందో కాంగ్రెస్ మరియు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిన్న చేసినటువంటి ప్రధానమంత్రి గారి ఇల్లు ముట్టడించారో దానికి నిరసన ఈ రోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క గాంధీ భవన్ ముట్టడించడానికి ఈ రోజు బయలుదేరాము. ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్నటువంటి ఈ నిరసనకు పోలీసులను పెట్టి జూలుం చేసి కార్యకర్తలను ఈ రోజు అరెస్ట్ చేయడం మహా అమానుష్యం. ఇటువంటి చర్యను మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ గవర్నమెంట్ ని మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో మీకు ఈ తెలంగాణలో పొందబెడతామని చెప్పి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం. గాంధీ భవన్ కి మేము వెళ్తూ ఉంటే అడ్డగిస్తున్నారు. మేము కేవలం నిరసన చేయడానికి తప్ప మేము దాడు చేయడానికి వెళ్తలే. ఈ యొక్క నిరసనని మేము చేస్తుంటే ఈ యొక్క ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ బాబా నిర్దాక్షిణంగా ఈరోజు విద్యార్థుల పక్షానని చెప్పి దొంగ మాటలు చెప్పి పార్లమెంట్ ఆవరణలో అదే విధంగా నరేంద్ర మోడీ గారి ఇంటి ముంగడ పోయి ధర్నాలు చేసినటువంటి రాహుల్ గాంధీ, నేను ప్రశ్నిస్తా ఉన్నా, నీ కాంగ్రెస్ హయాంలా, నీ యూపీఏ హయాంలా వేల కోట్ల కుంభకోణాలు అయినాయి. నీ యూపీఏ హయాంలా అనేక రకాలుగా పేపర్ లీకేజ్లు అయినాయి. నీ యూపీఏ హయాంలా అనేక మంది విద్యార్థుల మీద లాఠీ చార్జీలు అయినాయి. ఎక్కడ పోయిన రాహుల్ గాంధీ ఈరోజు యువ అని 60 సంవత్సరాల వ్యక్తి వచ్చి యువ అంటే ఈరోజు దేశం అంతా నవ్వుతా ఉన్నది. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు ఈ 60 సంవత్సరాల నుంచి దేశాన్ని దోచుకున్నారు. ఈ 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు దేశం కోసం, విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారని చెప్తా ఉన్నా. ముట్టడిస్తున్నారు. మేము ఇక్కడ గాంధీ భవన్ ముట్టడియాలని మా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశాలకు నిరసన తెలుపుతుంటే ఈ పోలీసు వాళ్ళు మమ్మల్ని అనవసరంగా అరెస్ట్ చేసి నిరసన తెలిపే నాయకత్వం లేదా మాకు అని చెప్పి నేను ఒకసారి మనవి చేస్తున్నా. నిరసన తెలపడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళేమో పార్లమెంట్ ను ముట్టడిస్తున్నా, మేము గాంధీ భవన్ దగ్గర పోయి నిరసన తెలుపుతామంటేనే తెలపడం లేదు. కాబట్టి దాని గురించి మేము ఈ యొక్క పోలీసులను వ్యతిరేకిస్తున్నాం.